మేము సైతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా విజయవాడ, ఖమ్మం రెండు పట్టణాలు తీవ్రంగా వరద ముంపుకు గురై నష్టపోయిన విషయం తెలిసిందే. అటు పంటల నష్టం, ప్రజలకు ఆర్థిక నష్టం, ఇలా గత కొన్ని రోజులుగా ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఒక పక్క సహాయం చేస్తున్నా పరిస్థితులు కొలిక్కొచ్చేందుకు చాలా సమయం పట్టనుంది. మునుపటిలా పరిస్థితులను చక్కదిద్దేందుకు భారీ డబ్బుతో కూడుకున్న విషయం అవుతోంది. అయితే ఇప్పటికే కొన్ని వేల కోట్ల నష్టం జరిగినట్లుగా రెండు ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇందుకు గాను ప్రభుత్వం స్వచ్ఛందంగా ప్రజల నుండి డొనేషన్స్ కోరుతుంది. ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి. ఈ నేపథ్యంలో సహజంగా కష్టం అనగానే మేమున్నామంటూ సాయంగా నిలబడే తెలుగు హీరోలు రెండు రాష్ట్రాల విపత్తుకు వెంటనే స్పందించారు. తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయాలు ప్రకటించారు. అలా ముందుకొచ్చిన వారిలో మొదట జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున ₹1 కోటి సహాయం అందించారు. రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే దారిలో తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున మొత్తం ₹1 విరాళం ప్రకటించారు హీరో రామ్ చరణ్. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 విరాళంగా ప్రకటిస్తున్నాను అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్ ఇరు రాష్ట్రాలకి 50 లక్షల చొప్పున ₹1 వైజయంత్ మూవీస్ 45 లక్షల విరాళం ప్రకటించారు. ఇక సాయం అనగానే ముందుండే రియల్ హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ 2 కోట్లు ప్రకటించారు. వీరికి తోడు చిన్న హీరోలు సైతం ముందుకొచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షలు, దర్శకుడు వెంకీ అట్లూరి 10 లక్షలు, త్రివిక్రమ్ చిన్నబాబు 50 లక్షలు, హీరోయిన్ అనన్య నాగల్ల 5 లక్షలు ప్రకటించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తన వంతుగా ఇరు రాష్ట్రాల సీఎం ఫండ్కు 2 కోట్ల సాయం, అలాగే ముంపుకు గురైన 400 గ్రామాల పంచాయతీరాజ్ శాఖకు ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల అదనంగా విరాళం ప్రకటించారు. మొత్తంగా ₹6 కోట్లతో పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకుని శభాష్ అనిపించారు. అలాగే మంత్రిగా అన్ని రకాలుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటామని ధీమా వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే సినీ తారల నుండే కాదు, చాలా మంది వ్యాపార, రాజకీయ వ్యక్తుల నుండి భారీ విరాళాలు వస్తున్నాయి. ఈ కోవలో రామోజీ సంస్థ 5 కోట్ల విరాళం ప్రకటించింది. యశోద హాస్పిటల్ ₹1, జస్టిస్ ఎన్వి రమణ 20 లక్షలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైతే నెల వేతనం ప్రకటించారు. ఇక అనేక స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు హీరోలతో పాటు ప్రముఖులు, ప్రజలు సొంత రాష్ట్రాలు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు ముందుకు రావడం మంచి విషయంగా చెప్పొచ్చు.